ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల బంద్ను విజయవంతం చేయాలని లేఖలో మావోయిస్టులు కోరారు. ఇక దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయటమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా చేపట్టిన బంద్కు ప్రజలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఇక మావోయిస్టులు బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏఓబీ తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్తో పాటు అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడపడుతూ వందల సంఖ్యలో మావోయిస్టులను హతమార్చుతున్నారని మావోయిస్టులు మండిపడ్డారు. ఇక కేంద్ర బలగాల చర్యలను మానవ హక్కుల సంఘాల ఖండిస్తున్నాయని, చర్చలు జరపరని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇక ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల బంద్ను విజయవంతం చేయాలని లేఖలో మావోయిస్టులు కోరారు. దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయటమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా చేపట్టిన బంద్కు ప్రజలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మావోయిస్టుల బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏఓబీ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ తో పాటు అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడపడుతూ వందల సంఖ్యలో మావోయిస్టులను హతమార్చుతున్నారని మావోయిస్టులు మండిపడ్డారు. ఇక కేంద్ర బలగాల చర్యలను మానవ హక్కుల సంఘాలు ఖండిస్తున్నాయని, చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు.